ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం. పిల్లల అల్లరితో అందంగా ఉండేది. కాని ఆ ఇంట్లో ఏదో ఒకటి ఎప్పుడూ లేనట్టే అనిపించేది. హాల్ మధ్యలో ఒక పాత కుర్చీ. ఎవ్వరూ కూర్చోరు, ఎవరూ కదల్చరు. కాని అది ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు. అది ఈ కథ యొక్క మొదటి మౌనం. ప్రతి ఉదయం అమ్మ ఆ కుర్చీ పక్కన ఒక కప్పు కాఫీ పెడుతుంది. నాన్న పేపర్ చదువుతూ ఆ కుర్చీ వైపు చూస్తాడు. పిల్లలు ఆటలాడుతూ ఆ కుర్చీ చాటున భాక్కుంటారు. ఆ కుర్చీ ఆ ఇంట్లో భాగమే, కాని ఎవరూ దాని గురించి మాట్లాడరు. ఒకరోజు చిన్న అబ్బాయి ఆ కుర్చీ దగ్గర ఆగిపోయాడు. ఆ కుర్చీని తాకి నెమ్మదిగా అడిగాడు, అమ్మా, నేను ఆడుకునే సమయంలో ఈ కుర్చీ నాకు అడ్డుగా ఉంటుంది. ఈ కుర్చీని తీసేయవచ్చా? ఆ మాట అమ్మ గుండెల్లో గట్టిగా తాకింది. నాన్న చేతిలోని పేపర్ కింద పడింది. ఇంటి మౌనం మరింత గట్టిగా మారింది. ఆ కుర్చీ ఒకప్పుడు తాత కూర్చునే కుర్చీ. పిల్లలకు కథలు చెప్పేది. అమ్మకి ధైర్యమిచ్చేది. నాన్నని మౌనంగా అర్థం చేసుకునేది. ఆ కుర్చీలో నవ్వులున్నాయి, సలహాలున్నాయి, ఆశలున్నాయి. కాని ఇప్పుడు మనిషి లేడు, గుర్తులు మాత్రమే ఉన్నాయి. అమ్మ నెమ్మదిగా చెప్పింది, ఈ కుర్చీ ఖాళీగా కనిపిస్తుంది, కాని ఇది ఖాళీ కాదు నాన్నా. ఇది తాత కూర్చునే కుర్చీ. రోజూ నీకు కథలు చెప్పే కుర్చీ. మన జ్ఞాపకాలతో నిండిపోయింది. ఇది మన ఇంట్లోనే ఎంతో విలువైంది. ఆ మాటలు విన్నాక పిల్లాడు ఆ కుర్చీని మళ్ళీ చూశాడు. ఈసారి వేరే కళ్లతో. ఆ రోజు ఎవ్వరూ ఆ కుర్చీని తీసేయలేదు. ఎవ్వరూ దానిపై కూర్చోలేదు. కాని అందరూ దాని విలువను అర్థం చేసుకున్నారు. మనిషి పోయిన తర్వాత కాదు, ఉన్నప్పుడే అతని మాటలు, అతని సమయం, అతని ప్రేమ ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. సాయంత్రం ఆ ఇంట్లో దీపం వెలిగింది. ఆ వెలుగులో ఆ కుర్చీ నీడ గోడపై పడింది. అది ఖాళీ కుర్చీ కాదు, అది ప్రేమతో నిండిన జ్ఞాపకం. నీతి: మనిషి పోయాక కన్నీళ్లు పెట్టడం కాదు, ఉన్నప్పుడే విలువ ఇవ్వడం అసలైన ప్రేమ.